హాయ్ వివర్స్, వెల్కమ్ టు తెలుగు ప్లానెట్ అఫిషియల్. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం చాలా ఆసక్తికరమైనది, చాలా ఆశ్చర్యం కలిగించేది కూడా. హిప్నటిజం అనే వశీకరణాన్ని మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే ఇది కేవలం సినిమాలకో నవలలకో పరిమితం అనుకుంటాం. కానీ అది పొరపాటు. ఎందుకంటే ఈ ప్రపంచంలో హిప్నటిజాన్ని తలదన్ని దాని బాబులా నిలిచే, అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఒళ్ళు గగురు పొడిచేలా క్షణాల్లో ఒక మనిషి తనకు ఏమాత్రం పరిచయం లేని మరో మనిషికి పూర్తిగా వశమైపోతాడు. అది ఎలాగంటే, కొలంబియా దేశంలోని ఒక శక్తివంతమైన అతి ప్రమాదకరమైన మాదక ద్రవ్యం స్కోపోలమైన్ అనే డ్రగ్ ద్వారా దీనిని చేయొచ్చు అని నిరూపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫేస్బుక్లో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా కొత్త విషయాలు తెలుసుకుంటారనేదే మా అభిలాష. ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రల్లో మంచి చెడు రెండూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో నివసించేవారు ఎప్పుడూ సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. బహుశా ఆ ప్రాంతాలు శాపగ్రస్తమైనవిగా అయి ఉంటాయేమో. అలాంటి ప్రదేశాలలో బొగట్టా ఒకటి. కొలంబియా దేశం నడిబొడ్డున 1587 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 8 కోట్ల జనాభాతో నిండి ఉండే కొలంబియా క్యాపిటల్ సిటీ అది. సంవత్సరం పొడుగునా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కల ఈ నగరం అనేక దేశాల నుండి సందర్శకులు వస్తూ ఉంటారు. కారణం ఇక్కడి ఫ్రెష్ క్లైమేట్, అనేక యూనివర్సిటీలు మరియు రీసెర్చ్ సెంటర్స్ ఉండడమే. ఇలాంటి సుందరమైన ఈ దేశానికి చంద్రుడిలో నల్ల మచ్చల బృండాంగా చెట్లు కొలంబియా దేశమంతటా వ్యాపించి మాదక ద్రవ్యాల చెడు సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాయి. బృండాంగా దీని శాస్త్రీయ నామం దత్తూరా. దీని నుండి తయారైందే స్కోపోలమైన్ డ్రగ్. స్కోపోలమైన్ డ్రగ్ కి మరికొన్ని పేర్లున్నాయి. ఇక్కడ కొలంబియన్స్ దాన్ని బొర్రోచెర్రో అని, లేదా డెవిల్స్ ప్లాంట్ అని, డెవిల్స్ బ్రీత్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్. ఇప్పుడు ఇది మొదటి స్థానంలో ఉంది. దీని బారిన పడిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలిస్తే ఎలాంటి వారికైనా గుండెలు అదురుతాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోపై మీ వాల్యుబుల్ కామెంట్ పెట్టండి. స్కోపోలమైన్ డ్రగ్ బారిన పడిన వారికి క్రితం రోజు జరిగిన ఇన్సిడెంట్స్ తాలూకు మెమరీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. పైగా దొంగలకు తామే స్వయంగా సహాయపడి తిరిగి పోలీసులకు ఎలా కంప్లైంట్ చేయాలో తెలియలేని నిస్సహాయ పరిస్థితులలో చాలా మంది బాధితులే ఉన్నారు. వారి కథలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు, దారిలో ఎవరో ఒక వ్యక్తి తారసపడి, సార్ ఈ అడ్రస్ ఎక్కడుందో చెప్పగలరా అని అడుగుతాడు. విజిటింగ్ కార్డ్ మన ముఖం దగ్గరికి తెచ్చి మన కళ్ళు అప్రయత్నంగా ఆ అడ్రస్ వైపు చూస్తాయి. ఆ అడ్రస్ కు దారి ఎటువైపు వెళ్లాలో చెప్పే ప్రయత్నంలో మనం ఉంటాం. కానీ ఈ లోపల దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న ఆ అపరిచిత వ్యక్తి మని విసురుగా గాలి ఊది ఆ విజిటింగ్ కార్డు మీద ముందే పోసి పేర్చిన స్కోపోలమైన్ డ్రగ్ సూటిగా ఎదురుగా ఉండే మనపైకి వచ్చేలా చేస్తాడు. అప్రయత్నంగానే మన ముక్కు పొట్టలకు ఆ వాసన చేరుతుంది. ఆ క్షణంలోనే మనం ఆ ఎదుటి వ్యక్తికి బందీలం. ఇక అప్పట్నుంచే మనకు తెలియని, తెలిసిన అర్థం కాని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతాం. కానీ ఈ విషయం మనకు చాలా చివరకు కానీ అర్థం కాదు. ఈ లోపల ఒక కథ మొదలవుతుంది. అంతులేని కథలా అది మన నుంచే మొదలవుతుంది. హే, నీ దగ్గర డబ్బెంతుంది అని ఆ అజ్ఞాత వ్యక్తి, అంటే ఒక ఎక్స్పర్సన్, చాలా కూల్గా మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. వెంటనే ఉంది, ఇదిగో తీసుకోండి అని మన దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాం. ఆ తర్వాత అంతా ఓ పద్ధతిలో జరిగిపోతుంది. ఏది, నీ కారు తీసుకొని రా అన్నాడు పార్కింగ్లోని కార్ల వైపుకు చూపించి. నేను పార్కింగ్ వైపుకు వెళ్ళి నా కారు తీసుకుని మంత్రముగ్ధుడిలా నా కారు తెచ్చి అతని ముందర ఆపాను. అతను డోర్ ఓపెన్ చేసి నా పక్కన సీట్లో కూర్చొని నా వైపు ఒకసారి చూసి, మనం ఇంటికి వెళ్తామా అని అడిగాడు. నేను అతని కళ్ళల్లోకి చూసి సమ్మతంగా నవ్వాను. కానీ అదంతా నాకు ఆ క్షణంలో చాలా చిత్రంగా అనిపించింది. ఎంతో వేగంగా నేను నా కార్ డ్రైవ్ చేశాను. కొన్ని క్షణాల్లో నేను నివసించే అపార్ట్మెంట్ చేరుకున్నాం. దిగిన తర్వాత మా వాచ్మ్యాన్ నాకు సెల్యూట్ చేసి మా లిఫ్ట్ డోర్ తెరిచాడు. తర్వాత నేను అతను నా ఫ్లాట్ వద్దకు చేరుకున్నాము. నేను డోర్ లాక్ తీశాను. అతను నాతో పాటు లోపలికి వచ్చాడు. ఆ తర్వాత చాలాసేపు సామాన్లు సర్దడం మొదలుపెట్టాం. నాకు ఏమీ అర్థం కాలేని పరిస్థితుల్లో ఎక్స్ కోరిన విధంగానే నా ఇంటిలోని విలువైన వస్తువులన్నింటినీ ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్కు ఫోన్ చేసి పిలిపించాను. ఆ తర్వాత నేను బాగా అలసిపోగా
అక్కడ ఉన్న సోఫాపై పనుకోమని చెప్పి ఎక్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో వెళ్ళిపోయాడు. మరొక ఉదాహరణగా ఇవాన్ గోమెజ్ అనే ఒక బాధితుడి మాటల్లో చెప్పాలంటే, నేను ఒక బార్లో డ్రింక్ చేస్తూ ఉన్నాను. ఇంతలో నాకు బాత్రూమ్ వెళ్లే అవసరం వచ్చింది. ఈ గ్యాప్లో నా డ్రింక్లో స్కోపోలమైన్ కలపబడింది. దాంతో నాకు కాస్త తల తిరిగినట్లుగా అనిపించింది. ఆ తర్వాత ఉదయం 8 గంటలకు నేను ఒక పార్కులో పడి ఉన్నాను. కానీ నేను పార్కులో ఎందుకు పడి ఉన్నాను, ఎవరు నన్ను ఇలా కొట్టిపడేశారో తెలియదు. ఆ రోజు సాయంత్రం బ్యాంక్ నుండి $3,100 డ్రా చేసినట్లుగా మెసేజ్ వచ్చింది. నేను బ్యాంక్ అఫీషియల్స్ని కలిసి దాని గురించి విచారించగా వారు నేనే స్వయంగా డ్రా చేసినట్టు వీడియో ఫుటేజ్ చూపించగా నేను చాలా ఆశ్చర్యపోయాను. కనీసం కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏ ఆధారము లేకుండా పోయింది. హెరాయిన్, కొకైన్, క్రోకడైల్, మర్జువానా ఇవన్నీ కేవలం రిక్రియేషనల్ డ్రగ్స్ మాత్రమే. మనం ఏం చేస్తున్నామో కొంతవరకైనా మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. కానీ స్కోపోలమైన్ వీటన్నిటికీ అతీతమైనది, చాలా ప్రమాదమైనది. ఆఖరికి ఈ చెట్టు కింద పడుకున్నా లేక ఒక టీ కప్పుని అక్కడ కాసేపు ఉంచి తాగినా హాలోజినేషన్స్ లోకి వెళ్ళామని చాలా మంది సందర్శకులే చెప్పారు. ఇది ఆంథ్రాక్స్ కన్నా చాలా దారుణమైంది. దీనిని ఎక్కువగా అలవాటు పడిన వాళ్ళు ఒక నడుస్తున్న జాంబీలాగా మారిపోతారు. అక్కడ నేర ప్రవృత్తి ప్రతిరోజు పెరిగిపోతూనే ఉంది. కిడ్నాపింగ్, అమ్మాయిలను వలలో వేసుకోవటం, మనిషి అవయవాలను నిలువు దోపిడీ చేయటం ఒకటేంటి, ఇలాంటివి కొలంబియాలో చాలానే ఉన్నాయి. అప్పటికీ ఇప్పటికీ అర్థం కాని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పటికీ ఈ చెట్లు కొలంబియాలోని అనేక చోట్ల ఆకర్షణీయమైన రూపంలో దర్శనమిస్తూ ఉంటాయి. నిజానికి నారోటిక్స్ మరియు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఈ స్కోపోలమైన్ డ్రగ్ ను ఉపయోగించి కరుడు కట్టిన తీవ్రవాదులు, నేరస్తుల నుండి నిజాలు రాబట్టడానికి ట్రూత్ సిరంగా వాడతారు. ముఖ్యంగా దీన్ని కొన్ని మానసిక మరియు భౌతికమైన రోగాలను నయం చేయడానికి దీన్ని ఔషధాలలో కూడా తగినంత సాంద్రతలో ఉపయోగిస్తారని అంటారు. కానీ కొంతమంది కొలంబియన్ అరాచక శక్తుల్లోకి స్కోపోలమైన్ డ్రగ్ చేరి ఆ దేశానికి మచ్చ తెచ్చేలా చేస్తున్నారు. కొంతమందికి స్కోపోలమైన్ డ్రగ్ దేవుడిచ్చిన వరమైతే మరి కొంతమందికి శాపంగా మారటం నిజంగానే ఒక దురదృష్ట పరిణామం. అమృతాన్ని విషంగా మార్చుకోవాలనుకున్నా, విషాన్ని అమృతంగా చేసుకోవాలనుకున్న మనిషి చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.